స్టార్టింగ్ లో రిజల్ట్ రాలేకపోతే అది అర్థం ఏమంటే మనం ఈ బిజినెస్ ని మంచిగా నేర్చుకోవాలి అంతే. వేరే అప్లైన్ చెప్పేసి సార్ అప్లైన్ కి రిక్వెస్ట్ చేయాలి, సార్ ఈ బిజినెస్ ని నాకు నేర్పించండి, ఈ బిజినెస్ ఎలాగా నేర్పించండి, ఈ బిజినెస్ లో హోమ్ మీటింగ్ ఎలా చేయటం నేర్పించండి, ఇన్వైట్ ఎలా చేయటం నేర్పించండి. చేయండి కాదు ఇంపార్టెంట్. నేర్పించడానికి చేయటానికి రెండు వ్యత్యాసం ఉంది. అప్లైన్ ని పిలిపేసి మీరు చేయండి అని చెప్తే అవుతుంది, చేయండి అని చెప్తే మన బిజినెస్ ముందుకెళ్తుంది. మనం నేర్పించుకుంటే మన బిజినెస్ ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇది నా బిజినెస్, నేను చేయాలి, ఇది నా బిలీఫ్. సో నేను అప్లైన్ గారు నాకు చెప్పారు, ఫస్ట్ స్టెప్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి. మన సిస్టమ్ ట్రైనింగ్ ఎవరెవరు అటెండ్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు. సిస్టమ్ ట్రైనింగ్ ఎవరు అటెండ్ చేయలేదు మీరు అటెండ్ చేయండి. నాకు సిద్ధార్థ్ గారు సిస్టమ్ ట్రైనింగ్ గురించి చెప్పారు. సిస్టమ్ ట్రైనింగ్ ఏం